సత్తెనపల్లి పట్టణం సుగాలి హైస్కూల్ మరియు సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఉపాధ్యాయులు మరియు పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పడడానికి ఉద్దేశించిన కీలకమైన కార్యక్రమమే ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం. ప్రభుత్వ పాఠశాలల విద్య బలోపేతానికి తీసుకుంటున్న నిర్ణయాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం ఒక మైలురాయి వంటిదని అన్నారు. విద్యార్థుల అభ్యుదయ ఫలితాలు తెలుసుకోవడానికి, వారి ప్రవర్తన ఆసక్తులు తెలుసుకోవడానికి ఈ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ స్టాఫ్, పిల్లలు అందరితో కలిసి ఒక ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వం రూపకల్పన చేయడం, మరి పెద్దలు నారా లోకేష్ గారి ఆలోచనతో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ శ్రీమతి లతా ప్రియదర్శిని గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, ఇక్కడకు విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీర్వాదం. సంతోషం. ఈ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్స్కి పంపుతున్నారు. పిల్లలు స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, అలాగే పిల్లలకి స్టాఫ్కి రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే స్కూల్కి కావాల్సినటువంటి సహకారం తల్లిదండ్రుల నుండి స్టాఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా పరస్పరం తెలుసుకోవటానికి అవకాశం ప్రభుత్వం కల్పించినందుకు మనం ఇవాళ నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. స్కూల్ అయితే బాగా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రిజల్ట్స్ 75% వస్తున్నాయని అంటున్నారు. దాని మీద కాస్త స్టాఫ్ దృష్టి పెట్టాలని చెప్పేసి నేను స్టాఫ్ని కోరుతా ఉన్నాను. అలాగే ఎలాగూ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మీ పిల్లలు ఎలా ఉంటున్నారు స్కూల్లో అనేటువంటి విషయం కూడా మీరు టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. ఇవాళ ఏదో ఒక మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్ మనం అటెండ్ అయినాం, వెళ్ళిపోయాం అనేటువంటి ఆలోచన కాకుండా మీ పిల్లలు స్కూల్లో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక క్రమశిక్షణతో ఉంటున్నారా, లేకపోతే బాధ్యతారహితంగా ఉంటున్నారా, ఇవన్నీ కూడా పేరెంట్స్ టీచర్స్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే టీచర్స్ కూడా తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు,
రిమైనింగ్ 25% 100% రిజల్ట్స్ రావడానికి ఆ 25% వీక్గా ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లల అవసరాలు, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ మనసులో ఏముందో మరి తెలుసుకొని కౌన్సిలింగ్ లాంటిది చేసి వారు కూడా మంచి విద్యను అభ్యసించేదానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. విద్యార్థులు కూడా నేను చెప్పేది ఏంటంటే, సమాజంలో చదువు మనల్ని గౌరవిస్తుంది. మనం ఈ విద్యార్థి దశ కష్టపడి చదువుకుంటే ఇవాళ ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు.